ఎక్కడిది ఐతారం వస్తే చాలు వరంగల్ పెద్ద సడకు జిబజిబా ఉంటుందబ్బా. బస్సులు, కార్లు, టాటా సుమోలు శీతం పోతున్నాయి. ఇక డీసీఎంలు, ట్రాలీ ఆటోలనైతే తప్పకుండా ఓ యాట ఉంటుంది. ఏడిపోతురు అనుకుంటురు మరి జాతరకు, మేడారం జాతరకు ఇంకో 2 వారాలే ఉన్నది. మళ్ళా గా టైంలో లక్షల మంది వస్తారని చాలా మంది ముందే పోయి మొక్కులు ఒప్పచెప్తున్నారు. జాతరకు రాను ఓను సౌలతులు ఎట్లున్నాయో అరుచుకోవాలి కదా మరి. మేడారం జాతర ఇయాల్టికెళ్ళి శురువైనట్టే. జాతరల ముఖ్యమైన గుడిమెలిగే పండుగ చేసిండ్రు పూజారులు. పొద్దుగాలనే కొత్త బట్టలు కట్టుకొని డప్పు సప్పుల నడుమ సమ్మక్క సారలమ్మ గుడికి పోయిండ్రంతా. గుళ్లను శుద్ధి చేసినాక అడవులకెళ్లి తీసుకొచ్చిన గడ్డి వర్షి గద్దెలకి పసుపు కుంకుమలతోని పూజలు చేసిండ్రు. వచ్చే బుధారం మండమెలిగే పండుగ. అటెంక బుధారమే జాతర శురువైతది. పూర్వంలో జరిగినటువంటిది మనకు గుడిసెల గుడారాలతోటి జరిగినటువంటి సందర్భము. ఇవాళ అదే విధంగా అమ్మవారికి ఎట్టగంటలతోటి గడ్డితోటి గుడిసెలు కప్పేసి జాతర పోతానికి ఈలుగానోళ్ల కోసం చక్కటి సౌలతి చేసింది సర్కారు. పోస్టుల బంగారం మొక్కులు పంపొచ్చు. మీ సేవకు పోయి ఎంత బంగారం మొక్కు అప్పజెప్పాలనో గంత పైకం కట్టాలి. కిలో 60 చొప్పున రేటు కట్టిండ్రు. అంటే 50 కిలోలు పంపేదుంటే 3000 బెల్లానికి. మీ సేవ ఛార్జీ 35, పోస్టల్ ఛార్జీ 100, మొత్తం 3135 కట్టాలి. గద్దెల కాడ మొక్కు అప్పజెప్పి ఇంటికి పార్సల్ల ప్రసాదం పంపిస్తారట. జాతరకు ఆర్టీసీలు సుతారాడైతున్నారు. 51 పికప్ పాయింట్లు, 6000 బస్సులు, 15000 మంది డ్యూటీ, 30 లక్షల మందిని గద్దెల కాడికి చేర్చుడు. జాతరకు 3 వద్దుల ముందుకెళ్లే స్పెషల్ బస్సులు నడుపుతారట. బస్ పాయింట్ల కాడ క్యూ లైన్లు, భక్తులు వెయిటింగ్ చేస్తానికి చలవ పందిలతోని టెంపరరీ బస్ స్టాండ్లు కడుతున్నారు. 48 క్యూ లైన్లల్లా ఒక్కపారే 10-15 వేల మంది భక్తులను బస్ ఎక్కిచ్చే సౌలతి చేస్తున్నారు. పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయో బస్సుల మంత్రి పొన్నం సారు, మంత్రి సీతక్క, ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ పోయి అరుచుకున్నారు. జాతర బస్సుల సుత మహిళలకు ఫ్రీ అని చెప్పిరు కాబట్టి వెనకెమ్మటి గుర్తింపు కార్డులు పక్కా ఉండాలన్నట. హైదరాబాద్ కాకుండా మనము 4 ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం కావచ్చు, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ లో దాదాపు 51 ప్రాంతం నుంచి మనము ఈ పాయింట్స్ పెట్టడం జరుగుతుంది. ఇక చెప్పుకోవాల్సింది సఫాయి పనుల గురించి. లక్షల మంది భక్తులు వస్తారాయే. గద్దెల కాడ మొక్కులు, చుట్టుముట్టు గుడారాలు వేసుకొని తినుడు తాగుడు జోరుగా నడుస్తది. ఏడ చెత్త చెదారం జమ కాకుండా ఏ రోజుకి ఆ రోజే తీసేస్తట్టు సఫాయి ఒళ్ళను పెడుతున్నారు. మనోళ్లే కాకుండా ఆంధ్రకెళ్లి తీసుకొచ్చిండ్రు. రోజుకు 400 కూలి. జాతర టైంలో 500 ఇస్తారట. ఇప్పుడైతే 400 మంది ఉన్నారు. జాతర శురువైనాక 10 తారీఖు నుంచి 2000 మంది అట్లా జాతర వరకు 4000 మందిని మొత్తం తీసుకొచ్చి ఆల్రెడీ ఇప్పుడు పోతున్న భక్తులతోని శీతం మోపైతుందట చెత్త. రోజుకు 20 ట్రాక్టర్ల చెత్త తీస్తున్నారంటే జాతర టైంలో ఎట్లుంటదో. మహిళా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి 1000 మంది మహిళా పోలీసులను పెడుతున్నారట. చీమ చిటుక్కుమన్న వట్టేస్తట్టు 500 సీక్రెట్ కెమెరాలు ఫిట్టింగ్ చేసిండ్రు. గిట్లనే ఎవరికన్నా సుస్తైతే చూస్తానికి 24 గంటల దావకాను ఉంటది. డాక్టర్లు, నర్సులు కలిపి 2000 మంది డ్యూటీలుంటారట. 800 కరెంటు పోల్స్, 250 ట్రాన్స్ఫారాలు పెట్టి ఇరాం లేకుండా కరెంటు సప్లై చేసే పనులు నడుస్తున్నాయి. బండ్లు పార్కింగ్ చేస్తానికి 33 జాగలల్లా 1400 ఎకరాల పార్కింగ్ సౌలతి చేస్తున్నారు. ఇక గద్దెల కాడ క్యూ లైన్లు, జంపన్న వాగుతాన నల్లాలు ఫిట్టింగ్ చేసుడు, మహిళల కోసానికి అర్రలు, టాయిలెట్లు, ఇట్లా పనులన్నీ రాకెట్ స్పీడ్ తోనే అవుతున్నాయి. సర్కార్ గల్లపెట్టెలకెళ్లి 105 కోట్లు తీసిస్తే మంత్రి సీతక్క దగ్గరుండి పనులు అరుచుకుంటుంది. మేడారం జాతరకు రావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడానికి కారటు పంపిరట. ఇంకో 2 వారాలైతే జాతర చాలైనట్టే. అప్పుడే పోతారో ముందే పోయేస్తారో మీ ఇష్టం ఇక.